మన పవన్ కళ్యాణ్ గారు గెలిచారు. ఇప్పటికే జగన్ బాధ తట్టుకోలేకపోతున్నాం. మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాడు అది అని చెప్పి అంటున్నాడు ఆయన. అయితే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ రెండోసారి కూడా గెలిచాడు అనుకోండి, ఆయన రియాక్షన్ ఎలా ఉంటుంది? కొంచెం పైకి పెట్టిన అసలు రెండోసారికి జగన్ ఉన్నాడు కదా, పవన్ ఉంటాడు. రెండోసారే కాదు, పదోసారే కాదు, ఆయన స్థిరస్థాయిగా ఉంటాడు. అంతేగాని జగన్ మాత్రం జైలుకి వెళ్తాడు, లేదా ఇండియాలోనే బహుశా ఉండకపోవచ్చు. అయితే శ్యామల గారికి కొత్తగా స్పోక్స్ పర్సన్గా ఇచ్చారు. ఆవిడ ప్రతి మాటని హైలైట్ అవ్వాలనే విధంగా మాట్లాడుతున్నారు. అయితే నిన్న వచ్చి పవన్ కళ్యాణ్ ఊగిపోయావు కదా 30,000 మంది ఆడవాళ్ళ కోసం, ఉమెన్స్ డే రోజున అడుగుతున్నాను, ఇప్పుడు మాట్లాడట్లేదు ఏంటి, నీకు పౌరుషం లేదా, నీకు మాట మీద నిలబడే సత్తా లేదా అని అడిగింది ఆవిడ. మరి దాని అసలు పవన్ కళ్యాణ్ గారిని అనేంత అర్హత ఆవిడకి ఉందా? ఇప్పుడు అదే శ్యామలాని జగన్ అడగమనండి. ఇవాళ ఉమెన్స్ డే కదా, అమ్మకి అన్నం పెడతలేదు, అమ్మ మీద కేసు పెట్టాడు. తల్లికి ఆస్తి ఇవ్వలేదు, అమ్మకి అన్నం పెట్టాడు, అమ్మకి అన్నం పెట్టలేదు, సారీ చెల్లికి ఆస్తి ఇవ్వలేదు, ఆస్తులు పంచలేవలేదు. ఇన్ని లక్షల కోట్లు తను ఏం చేసుకుంటున్నాడో ఒకసారి శ్యామలాని అడగమనండి. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత ఏముంది అసలు శ్యామలాకి? మాట్లాడితే ఏదో పార్టీ తరఫున రావటం కాదమ్మా, నేను జనసేన పార్టీ, కానీ అలా అని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీని తిడతాం కానీ టీడీపీ పార్టీని తిడతాం కానీ అట్లా చెయ్యం. మంచి చేసేవాళ్ళకి సపోర్ట్ చేస్తాం, మంచి చేసేవాళ్ళకి ప్రోత్సహిస్తాం. ఇప్పుడు అవన్నీ ప్రాసెస్ నడుస్తున్నాయి. నీకేం తెలుసు, ఏం జరుగుతుందో తెలుసా నీకు పార్టీలో, కూటమిలో? అర్థమైందా? తప్పు చేసేవాళ్ళని శిక్షిస్తారు, మంచి చేసేవాళ్ళని రక్షిస్తారు. ఒక ప్రత్యేకమైన పథకం ప్రకారం, ప్లాన్ ప్రకారం చేస్తున్నారు. మీలాగా ఏంటి ఒక అడ్డమైన బూతులు తిట్టేవాళ్ళని తయారు చేయటం, అడ్డమైన రౌడీగాళ్ళని తయారు చేయటం, ఇలాంటి కూటమి ప్రభుత్వం చేయటం లేదు. దయచేసి తెలుసుకో, ఎట్లా చేస్తున్నారు ఏంటో చూస్తున్నావు కదా. జగన్ అంటే నీకు అభిమానం ఉండొచ్చు. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి అంటే ఒకప్పుడు మాకు అభిమానమే, ఆయన ఎంతో అంతో కొంత చేశాడు. ఒకప్పుడు ఎన్టీఆర్ అంటే కొంత అభిమానమే, ఆయన ఎంతో అంతో చేశాడు. జగన్ ఒక రౌడీ అమ్మ, ఒక ఫ్యాషనిస్టు, తెలియంది ఎవరికి? అతను రాజకీయాలు రాకముందు అతను ఏమన్నా దాన ధర్మాలు చేశాడా, ఎవరికైనా హెల్ప్ చేశాడా? వాళ్ళ నాన్నకే డాగులు వేసేవాడు, బెంగళూరులో బిజినెస్లు చేసుకునేవాడు. అతని గురించి నువ్వేం మాట్లాడతావు? కులాలను రెచ్చగొడతాడు, మతాలను రెచ్చగొడతాడు. ఇవాళ ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా చెప్తున్నా, తల్లికి అన్నం పెట్టరా బాబు, తల్లి మీద కేసులు కాదు నువ్వు పెట్టేది, చెల్లికి ఆస్తులు పంచరా బాబు, నీకు లక్షల కోట్లు ఎందుకు? అర్థమైందా? ఒక మంచి అన్నం అనుకుని అనిపించుకో. ఇప్పుడు చిన్నాన్న కూతురుని కూడా దిక్కులేందని చేసావు నువ్వు, చిన్నాన్న చంపించేసావు నీ రాజకీయాల కోసం. అవసరం ఆ రాజకీయాల కోసం ఇవన్నీ చేయటం నీకు? ఎవరినో ఆ శ్రీరెడ్డినో, శ్యామలానో, ఆ రోజానో అడ్డం పెట్టుకోవటం వాళ్ళకి అర్థపరుస్తుందా? ఇప్పుడు మా జనసేనలో మాట్లాడతారు మహిళలు, ఎంత సంస్కారంగా మాట్లాడతారు, టీడీపీలో మాట్లాడతారు, ఎంత సంస్కారంగా మాట్లాడతారు. ఎవరైనా బూతులు మాట్లాడతారా? ఎవరి కాళ్ళకే రెచ్చగొడతావు, కాపోళ్ళతో తిట్టిపిస్తావు, రెడ్డోళ్ళని తిట్టిపిస్తావు, కమ్మోళ్ళని తిట్టిపిస్తావు. ఇవాళ పరిస్థితి ఏంటి? కొడాల నానిగాడి పరిస్థితి ఏంటి? దాక్కుంటున్నాడు. వంశీగాడి పరిస్థితి ఏంటి? జైలుకి పంపించేసావు. అర్థమైందా? ఆ పోసనగాడి పరిస్థితి ఏంటి? అనిల్ గారి పరిస్థితి, బోరగడ్డ అనిల్ పరిస్థితి ఏంటి? కేవలం నువ్వు చేసిన పనులు ఇంత ఆశపడ్డారు, ఇవాళ జైలు పాలు అయ్యి సువర్లు లెక్కెట్టుకుంటారు. దయచేసి అట్లాంటి రాజకీయాలు చేయకు జగన్. అర్థమైందా? ఏదైనా చేస్తే ఒరిజినల్గా చేయి. ప్రతిపక్ష హోదా కావాలంటావు,